హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఒక టైపు కాకరకాయ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో ఏంటంటే ముందుగా ఆయిల్ పోసేసుకుని ఇందులో ఏమీ వేయాల, ఆనియన్స్ కానీ కరివేపాకు కానీ పచ్చిమిరకాయ కానీ ఏమీ లేకోకుండా ఓన్లీ ఆయిల్లోనే ఈ చిన్న ముక్కలుగా కట్ చేసేసి దీన్ని ఫ్రై చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే సాల్ట్, కారం, పసుపు అనమాట. ఈ మూడే అనమాట ఫ్రెండ్స్, ఇంకేమీ అవసరం లేదన్నమాట. ఇది ఒక టైపులో ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం కారం వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇది కాకరకాయ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది వేరే టైప్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ముక్కలు కట్ చేసేసుకొని ఇందులో ఆనియన్స్ అంటూ ఏమీ లేకోకుండా ఫ్రై చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా ఆయిల్ పెట్టేసి చిన్న ముక్కలు కట్ చేసి దీంట్లో ఉప్పు, పసుపు, లైట్గా కారం, మిరపను, పప్పుల పౌడర్ అనమాట వేసేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఆయిల్లోనే ఎక్కువ మగ్గాలన్నమాట, కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్ ఈ ముక్క. దీంట్లో ఏంటంటే పప్పుల పౌడర్ మాత్రం వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా తీయట్లేదు అనమాట వీడియో నేను. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా తీసి మొత్తం పెట్టాను ఫ్రెండ్స్. ఇది కాకరకాయ ఫ్రై అన్నాను కదా ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఆయిల్లోనే కదా ఫ్రై అయింది. ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఏంటంటే ముక్కలు కట్ చేసేసి చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసేసి సరిపడా ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ఉప్పు, పసుపు, కారం, సాల్ట్ అనమాట. ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదనమాట ఫ్రెండ్స్. లాస్ట్లో దించే ముందు మాత్రం పప్పుల పొడి మాత్రం వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీంట్లో ఏంటంటే ఆనియన్స్ కానీ పచ్చిమిరకాయలు కానీ ఏమీ లేవన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటే స్టార్టింగ్ నుంచి పెట్టలేదు ఫ్రెండ్స్, నేను మధ్య నుంచి పెట్టాను. ఈసారి అవకాశం ఉన్నప్పుడు మొత్తం కంప్లీట్గా పెడతాను అనమాట.